మీరు ఎందుకు ఇలా చేశారు? ఎవరికి తెలుసు, నువ్వు నా జీవితంలో లాగే ఈ భోజనంలో కూడా విషం కలిపావేమో. ఏమైంది? ఏంటి సౌండ్ వచ్చింది? పిన్ని గారు, నేను రాఘవ్ కోసం చాలా ప్రేమగా బాక్స్ ప్యాక్ చేశాను, కానీ ఆయన బయట పడేశారు. ఏంటి? మొత్తం బాక్స్ బయట పడేశాడా? అమ్మా దుర్గమ్మ తల్లి, అమ్మ పూర్ణిమ, వెళ్ళు బయటికెళ్ళి టిఫిన్ బాక్స్ తీసుకునిరా. ఆ అన్నాన్ని అవమానించకూడదు. అత్తయ్య గారు, నేను కొంచెంసేపు రేఖ దగ్గర ఉండొచ్చా? ఎందుకు? ఇక్కడ నా ఆత్మ ఏమైనా ఉందా? నేను సరిపోనా రేఖ కోసం? అమ్మా రేఖ, క్షమించమ్మా. నా రాఘవ్కి ఏమైందో ఏంటో తెలీదు. అన్నాన్ని అవమానించటం, భార్యను అవమానించటం. ఇప్పుడు మళ్ళీ తనకి ఏం కొత్త పిచ్చి పట్టిందో ఏంటో అర్థం కావడం లేదు. నాకు ఆ ఫోన్ ఇచ్చిన దగ్గర నుంచి రాఘవ్కి ఏమైందో ఏంటో తెలియటం లేదు. నేను ఇప్పుడే వెళ్ళి రాఘవ్కి ఫోన్ తిరిగిచ్చేస్తాను. నాకే కొత్త ఫోను వద్దు. ఆగు. వద్దమ్మా రేఖ, నువ్వలా ఏమి చెయ్యక్కర్లేదు. ఇక ఏం చేసినా అది రాఘవే చేస్తాడు. నేను నిన్నట్నుంచి చూస్తున్నాను. నువ్వు ఎన్ని విధాల ప్రయత్నిస్తున్నావో, పైగా నీకు ఏ తప్పు తెలీదు. కానీ అయినా సరే క్షమాపణ మీద క్షమాపణ చెప్తూనే ఉన్నావు. ఒక పంచే, నువ్వు కొన్ని రోజులు వాడికి దూరంగా ఉండు. వాడికి నువ్వు మాట్లాడితేనే కదా సమస్య. సరే అయితే కొన్ని రోజులు ఫేస్ చెయ్యి నువ్వు నీ మౌనాన్ని కూడా. కానీ పిన్ని గారు, లేదమ్మా, అప్పుడే వాడికి తెలిసొస్తుంది తను నీతో ఎంత తప్పుగా ప్రవర్తిస్తున్నాడో. తన తప్పు తెలుస్తుంది కదా, అప్పుడొస్తాడు క్షమాపణ చెప్పడానికి. తెలీదు పిన్ని గారు, నాకైతే అనిపించడం లేదు రాఘవ్ కోపం అంత సులువుగా తగ్గిపోతుందని. నిజానికి ఆయన కోపం రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఇక నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కారణం తెలుసుకోవాలి. ఆయన మీద ఎందుకంత కోపంగా ఉన్నారు. రేఖ, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఏమీ చెయ్యొద్దు. అయినా ఈ విషయం నేను రాఘవ వాళ్ళ అత్తయ్యని అనే హక్కుతో చెప్పడం లేదమ్మా. ఒక ఆడదాన్ని అనే హక్కుతో చెప్తున్నాను. బంధాన్ని కాపాడుకోవడానికి కాస్త తల వంచాల్సొచ్చినా ఖచ్చితంగా వంచి తీరాలి. కానీ ఒకవేళ ప్రతిసారి నువ్వే తగ్గాలి అంటే మాత్రం అప్పుడు ఆగిపోవడమే మంచిది. ఒకవేళ మాట్లాడాలి అన్నా సరే రాఘవతో నేను మాట్లాడతాను, అడుగుతాను, నాన్న రాఘవ, నీ కోపానికి అసలు కారణం ఏంటో మాకు చెప్తావా అని. అదేంటో మాకు కూడా తెలియాలి కదా అని. నువ్వేం దిగులు పడకమ్మా. ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయి. థ్యాంక్ యూ పిన్ని గారు. అంతా మంచి జరుగుతుంది. అమ్మా, నువ్వు రేఖకి విడాకుల నోటీస్ గురించి ఎందుకు చెప్పలేదు? ఓరి మూర్ఖుడా, మంటింకొంచెం రగల్నివ్వు. ఆ తర్వాత అందరి ముందు విడాకుల నోటీసు వస్తే ఆ మంట ఎంత పెద్దగా అయిపోతుందంటే, ఎంత పెద్దగా రగిలిపోతుందంటే అది జ్వాలాముఖిలాగా రాఘవ ఇంకా రేఖల బంధాన్ని మసి చేసేస్తుంది. చిన్నత్తయ్య, సరిగా చేయండి ప్లీజ్. ఉన్నతి, ఇది ఈ రోజు 3వ సారి నాతో మర్దన చేయించుకోవడం. నీకేమైనా అప్పుడు 9 నెలలు వచ్చిందా ఏంటి? అయితే ఏమైంది చిన్నత్తయ్య? ప్రతి బాడీకి వేర్వేరు అవసరాలు ఉంటాయి. అండ్ ఇంకో విషయం, నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత అస్సలు చూసుకోవట్లేదు. అలాగా? అయినా నువ్వు తల్లివి కాబోతున్నావంతే, ఏంటి మహారాణి కాదు. మీరు మహారాణిలాగా ఫీల్ కూడా ఏం అవనివ్వట్లేదు కదా చిన్నత్తయ్య. నేను స్నానం చేసే నీళ్లు వేడిగా ఉండవు, ఎప్పుడు చల్లగానే ఉంటాయి. గీజర్ ఎవరు చెక్ చేయరు. భోజనం కూడా అతి కష్టం మీద నా గది వరకు వస్తుంది. ఇక నా చుట్టూ చూడండి ఎలా ఉందో. నేనేదో తుఫాన్ నుంచి తప్పించుకొని వచ్చినట్టు. మీరెప్పుడైనా ఆలోచించారా మీ ముద్దుల కోడల కోసం ఏదైనా సెలూన్ అపాయింట్మెంట్ బుక్ చేయాలని? కానీ లేదు, మీరు నా దగ్గరే చెప్తున్నారు మీరు రోజు నా కాళ్ళని 3 సార్లు మధ్యలో చేస్తున్నారని. అరే, ఏమైందేంటి? దేని గురించి ఇంత మహాయుద్ధం మొదలు పెట్టేశారు? అయ్యో అక్క, మీ కోడలు ఏమనుకుంటుందో తెలుసా? ఈ ఇంట్లో తను తల్లి కాబోతుంది కదా, అందుకే మనం తనని అమ్మవారిలాగా పూజలు చేస్తూ ఉండాలని. అయ్యో చిన్నత్తయ్య, మీరు ఎంత ఎగ్జాగరేట్ చేస్తున్నారు అన్నింటినీ. ఏది నిజమో అదే చెప్తున్నాను. అవును నిజమే మరి. అరే, మీరెందుకు నవ్వుతున్నారు? నేనెందుకు నవ్వుతున్నానంటే మీ ఇద్దరి సమస్యకి పరిష్కారం కొంచెం సేపట్లో రాబోతుంది కాబట్టి. అదిగో వచ్చేసింది.
రండి. ఏమునా పిన్ని, ఎలా ఉన్నారమ్మా అందరూ? మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఈవిడెవరత్తయ్య మీ బంధువులా? నేను ఫస్ట్ టైం కలుస్తున్నట్టున్నాను. ఈవిడ మన బంధువు కంటే ఎక్కువే. నేను సుమ తల్లి కాబోతున్నప్పుడు అప్పుడు ఈవిడే మాకు సహాయం చేశారు. నువ్వు చూస్తూ ఉండవనతి, ఈవిడ ఒక్కరే నీ పనులన్నీ చూసేసుకుంటారు. రేఖ, ధ్రువ్, స్మిత అందరూ ఈవిడ చేతుల మీదుగానే పుట్టారు. నువ్వు తల్లి కాబోతున్నావని ఈవిడికి తెలిసిందో లేదో, ఈవిడ తన సామాన్లన్నీ తీసుకొని ఈ ఊరు వచ్చేసింది ఇక్కడికి. అరే నేనొచ్చి తీరాలి కదా. అయినా ముందే చెప్పు, నీ కోడలు సన్నగా ఎందుకుంది? కడుపుతో ఉన్నట్టే అనిపించట్లేదు. నిజంగానే తల్లి కాబోతోందా లేదా? అవునవును యమున పిన్ని. ఓ నో, చూస్తుంటే నేను నూతిలో నుంచి లోయలో పడిపోయేలా ఉన్నానే. సార్, నేను మన కంపెనీ ఎక్స్పీరియన్స్ రైవల్ కంపెనీకి షేర్ చేసినప్పుడు నువ్వు మన కంపెనీ స్ట్రాటజీ రైవల్ కంపెనీకి షేర్ చేసావా? నువ్వు ఇంకా ఏమేమి షేర్ చేసావు? వాళ్ళకి మన కంపెనీ స్టాక్స్ కూడా అమ్మేసావా? సార్, నేను అలా ఎందుకు చేస్తాను? అయినా మీరే కదా నన్ను పంపించింది వేరే కంపెనీలో ఎక్స్పీరియన్స్ షేర్ చేయమని. చాకలికి రోహిత్ షర్ట్ పాకెట్లో దొరికింది. సేమ్ మోడల్ నంబర్, సేమ్ అదే డేట్తో. రేఖ తన మనసులో మాట చాలా స్పష్టంగా చెప్పేసింది రాఘవ. నువ్వు ఇంకా ఏమేమి షేర్ చేసావు? మన కంపెనీ ఎంప్లాయీస్ డేటాబేస్ కూడా షేర్ చేసావా? ఇంకా ముందు ముందు నేను ఇంకా ఏమేమి వినాల్సి వస్తుంది? మన ఎంప్లాయీస్ని ఎందుకు కొంటున్నారు? సార్, మీరు నన్ను చాలా తక్కువగా అనుకుంటున్నారు. అలాగా? నేను తప్పుగా అనుకుంటున్నానా? నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీరు చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు సార్. అలాగా? అయితే నువ్వు కూడా ఇతనితో చేతులు కలిపావా? ఇంకెవరెవరు చేతులు కలిపారు ఇతనితో? నన్ను ఇంకెవరు మోసం చేస్తున్నారు? అయితే నువ్వు చెప్పావు అన్నమాట. మీ ఇద్దరిని ఇప్పుడే కంపెనీలోంచి తీసేస్తున్నాను. ఈ కంపెనీ నుంచి బయటికి పోండి. ఐ సెడ్ గెట్ అవుట్. ఎవరి ఉద్యోగం ఏం పోదు. మీరందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. నాకేం తెలుసు, నా జీవితంలో నింపినట్టు ఈ భోజనంలో కూడా విషం కలిపావేమో. రేఖ, నీ ఫోన్ మోగుతుంది. మోగనివ్వు. అరే, ఏదైనా అర్జెంట్ అవ్వచ్చు, ఇంటి నుంచి ఫోన్ అవ్వచ్చు. పని చూడు విరాజ్, ఇంత సీరియస్ స్టోరీకి ఎవరైనా ధనాధర్ మ్యూజిక్ పెడతారో చెప్పు. నేను నా పని చేసుకోవాలంటే ముందు నీ ఫోన్ శాంతించాలి కదా. ముందు దాన్ని నోరు మోయించు. రేఖ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి నువ్వు చేసిన పని? సురేష్. ఎస్ సార్. దీన్ని క్యాంటీన్కి వెళ్ళి బియ్యం డబ్బాలో వేసాయి. ఇది నీళ్ళలో పడిపోయింది. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. రేఖ, ఈ ఫోన్లో నాకు వచ్చేది కేవలం కాల్స్ కాదు, నాకు ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. బట్ అసలు ఏమైంది? విరాజ్, మనం ఇక్కడికి పని చేసుకోవడానికి వస్తున్నాం. ఒకరి ప్రాబ్లమ్స్ మరొకరు సాల్వ్ చేసుకోవడానికి కాదు. మరి మనం పని చేద్దామా?